సార్ ఈ 2 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి. ఓటర్స్ చాలా ఎగ్జంప్లరీ తీర్పిచ్చారు. ఎందుకు ఎగ్జంప్లరీ అంటున్నానంటే, ఫ్రీబీస్‌ని దాటి ఆలోచించడం అనేది ఓటర్స్ ఇంటలెక్ట్ అనుకోవాలి మనం. అట్‌లీస్ట్ మనలాంటోళ్ళన్నా అనుకోవాలది. బట్ ఇప్పటికి కూడా ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటున్నారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ ఈవెన్ పరకాల ప్రభాకర్ గారు లాంటోళ్ళు రాత్రి 8 నుంచి ఇన్ని ఓట్లు పడ్డాయి. 6 నుంచి పొద్దున్న వరకు తెల్లవారుజాము వరకు 50,00,000 ఓట్లు పడిపోయినాయి. 60,00,000 ఓట్లు పడిపోయినాయి. ఇయన్నీ ఈవీఎంలో ఛార్జింగ్‌లు తగ్గిపోయినాయి. ఫుల్ ఛార్జింగ్‌లున్నాయి. ఏవేవో మాట్లాడి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని ఒక మాట అంటున్నారు. అసలు ఏంటి సార్ ఏం జరిగింది? ఈవీఎంలనేది ఇవన్నీ ట్యాంపరింగ్ జరిగిందా? అసంబద్ధమైన వాదనలు. ఈ రాజకీయంలో చాలా లోపాలున్నాయని గట్టిగా 30 ఏళ్ల నుంచి గొంతెత్తి ఘోషిస్తున్నవాడిని నేను. అవును. ఎన్నో లోపాలు బయట పెట్టినవాడిని నేను. కానీ లోపం అన్నది బ్యాలెట్ బాక్సుల్లో కాదు, ఈవీఎంలో కాదు, పోలింగ్ బూత్లో కాదు. ఇవన్నీ పచ్చి అవాస్తవాలు. ఓడిపోయిన ప్రతిసారి కొన్ని పార్టీలు ఈ ఆరోపణలు చేస్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడే మనిషి గతంలో ఓడిపోగానే 2004లో ఓడిపోగానే ఈవీఎంలలో అని చెప్పి నాకు కోర్టుకు వెళ్ళాడు ఆయన. కోర్టు తిరస్కరించింది. జయలలిత గారు 2006లో అనుకుంటున్నాను ఓడిపోగానే ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టు తిరస్కరించింది. అమరీందర్ సింగ్ పంజాబ్లో ఓడిపోగానే ఆయన కోర్టుకు వెళ్ళాడు ఈవీఎంలలోనే, కోర్టు తిరస్కరించింది. ఈ ముగ్గురు ఎందుకు చెప్తున్నా అంటే ముగ్గురు పేర్లు మళ్ళీ ఈ ముగ్గురు తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి ఈవీఎంలతో గెలిచారు. అంటే మీరు గెలిస్తే ఈవీఎంలు ఓకే, మీరు ఓడిపోతే బాగోలేదు. విజయ్ ఉన్నాడు, ఆయనకి పాపం ఏ రాజకీయ బలం ఉన్నది? ప్రజలు ఆదరించి ఓటేశారు. కానీ అక్కడ అధికారంలో ఉందేమో డిఎంకే, జాతీయ స్థాయి అధికారంలో ఉందేమో ఎన్డీఏ. మరి ఇద్దరు కనుక ఈవీఎంలు రిగ్గింగ్ చేసే కెపాసిటీ ఉండి చేయాలన్న కోరిక చేస్తే అసలు విజయ్కి ఛాన్స్ ఎక్కడ వస్తుంది? ఎట్లా వచ్చిందంటారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఆలోచనలు. మీరు ఇందాక అన్నారే అపనమ్మకం బాగా చోటు చేసుకున్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం, అవినీతికి పాల్పడడం, అధికార దుర్వినియోగము, చట్టబద్ధ పాలన లేకుండా బడుతున్నవాడిది భార్య కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దేశంలో. అధికార కేంద్రీకరణ. మనం దానికి పరిష్కారాలు వెదక్కుండా, నిజంగా రాజకీయంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు వెదక్కుండా 30 కోట్ల ఖర్చు ఆపటం ఎట్లాగా? ఏ పార్టీ వాడు వచ్చినా అందరూ చేస్తున్నారు కదా, అది ఆలోచించట్లా మనం. నార్మలైజ్డ్ కరప్షన్. వీడు కాకుండా ఆడొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవీఎంలు కన్నా మారితే ఆడొచ్చేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడొచ్చినా ఒకటే జరిగేది. ఎందుకంటే ఈ 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినాడే కదా, అంతే కదా. అది మనం మసిబూసి మాలాడికాయ చేసి ఏదో అద్భుతం ఉన్నట్టుగా అంటిస్తున్నాం. కానీ మనసు పెట్టి ఆలోచించే ఏ ఒక్కళ్ళకైనా సరే ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది, ఓట్లు ఎట్టబడ్డ చూస్తే రెండు కూడా తెలుస్తుంది మన సాయనిచ్చి. ప్రతి ఎన్నికల్లో కూడా దేశంలో డబ్బున్న వాళ్ళైనా, సంపన్నులైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువులైనా కూడా బ్రాడ్గా ప్రజాభిప్రాయము పడ్డ ఓటు మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటాం కదా, తెలుస్తుంది. అది దానికి అనుకూలంగా పడుతుంది తప్ప ప్రజాభిప్రాయానికి అతీతంగా పడ్డ ఓటు ఏమనంటే విజయ్కి పడ్డ ఓటు. అక్కడ ఉందని తెలియలేదు మనకు. తెలియలేదు. మేబీ పార్టీలకు భయపడి మాట్లాడలేదు కానీ ఊపించాలి. అదర్వైజ్ అందరికీ తెలుసు ఏం జరుగుతుందని చెప్పినది. మరి అలా జరుగుతున్నప్పుడు అసలు సమస్యను పక్కన పెట్టేసి ఇవన్నీ కూడా వక్ర భాష్యాలు చెప్పటం. మనకేంటంటే కాన్స్పిరసీ థియరీస్ అంటే మనకు చాలా ఇష్టం. ఏదో కుట్ర ఉందని చెప్పినది. చాలా కాలం క్రితం ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో చనిపోయినాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో గొప్ప నాయకుడు ఆయన. జై జవాన్ జై కిసాన్ అన్నాడు. మనందరికీ ఇప్పుడు కూడా ప్రేమాస్పది. ఆయన నిరాడంబరత, నిజాయితీ అంటే ఈ ప్రజలను ఆకట్టుకున్నది. ఆయన చనిపోయినాడు దురదృష్టం కొద్దీ గుండె చోటుతో. చాలామంది ఇందిరాగాంధీ ఆయన చంపేసిందని చెప్పిన వాదించేవాళ్ళు. అవును. ఎప్పటికీ నమ్మేవాళ్ళు ఉంటారు. ఈ కాన్స్పిరసీ థియరీస్ అంటారు. అమెరికాలో చంద్రమండలంకి వెళ్ళలేదండి అసలు, అదంతా స్టేజ్డ్ అంటారు. ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడికి ఏం చెప్తాం మనం? కాబట్టి ఇవన్నీ కూడా విత్తండ వాదనలు.